క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు సామంతుల దేముడు. జూలై 1వ తేదీన వీరి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సామంతుల భాగ్యలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ. పోతిరెడ్డి శౌరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పోతిరెడ్డి ఇన్నారెడ్డి, రోజమ్మ, పోతిరెడ్డి స్వర్ణ, వర్షిత, అర్పిత కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ. శ్రీ దుగ్గింపూడి మర్రెడ్డి గారి 107వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రెవరెండ్ మోన్సిగ్నోర్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారు, వరంగల్ బిషప్ ఎలెక్ట్ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ. రెవరెండ్ మోన్సిగ్నోర్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారు ఈ నెల 3వ తేదీన వరంగల్ మేత్రాసన 4వ బిషప్గా అభిషేకింపబడుతున్న శుభ సందర్భములో వారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ మనుగొండ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాసాని చిన్నపరెడ్డి గారు, విచారణ క్రైస్తవులు, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మనుగొండ విచారణ. రెవరెండ్ మోన్సిగ్నోర్ దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి గారి వరంగల్ పీఠాధిపత్య అభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొనుచున్న శుభ సందర్భముగా వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఒక ఉత్తమ కాపరిగా విజయవంతంగా నడిపించాలని ఫాతిమా మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ వారి పూజ్య తల్లిదండ్రులు శ్రీ దుగ్గింపూడి రాయప్పరెడ్డి, శ్రీమతి ఆగ్నేసమ్మ గారులు, శ్రీమతి దుగ్గింపూడి సుందరమ్మ, చిన్నప్పరెడ్డి, జోజిరెడ్డి, బాలశౌరెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కేథడ్రల్ విచారణ. కీర్తిశేషులు గాలి అరుణకుమారి గారి 55వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గింపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రాజును సేవింప పూజా బలివేళ, రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప
ప్రవసించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా. రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణములలో మరీ ముఖ్యంగా సువిశేషములో ప్రభువు పక్షవాత రోగిని స్వస్థపరిచినటువంటి అద్భుతాన్ని మనము వినబోతూ ఉన్నాం. యేసయ్య మన జీవితాలకు, అదేవిధంగా మన యొక్క ఆత్మలకు అధికారి అని, ఆయనే సమస్తము పైన ఆధిపత్యము కలిగినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. ఎవరైతే వారి యొక్క జీవితాలకు ప్రభువుని యజమానిగా గ్రహించగలుగుతారో, యజమానిగా ఉంచుకొనగలుగుతారో, వారి జీవితాలు దేవుని యొక్క కృపతో ముందుకు సాగుతాయి అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథ పట్టణాలలో ఆలకించబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు దేవుడు మనకు చేసినటువంటి మేళ్లకు వందనాలు తెలియజేస్తూ, మనకున్నటువంటి ఇబ్బందులను, కష్టాలను, బాధలను అన్నిటినీ ప్రభుని పాదాల వద్ద ఉంచి, దేవునికి వ్యతిరేకంగా, దైవ ప్రేమకు వ్యతిరేకంగా మనం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రభు ముందు ఒప్పుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొని ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించేటువంటి యోగ్యతను, అర్హతను మనకు దయచేయమని ప్రభు యొక్క క్షమాపణను, పాప మన్నింపును కోరుకుంటూ మన యొక్క పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మల్ల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేస్తివి. అసత్యము అనేడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 17వ వచనము వరకు. బేతేలు దేవళమున యాజకుడుగా నున్న అమస్య ఇజ్రాయేలు రాజు యెరోబాముకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యెరోబాము పోరున కూలునని ఇజ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసముకు కొనిపోవుదురని చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఇక బేతేలును మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము నేను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను. నేను ముక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజముకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలీయులకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇజ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తుల పలుకవలదని నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్య, ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. నీ భార్య నగరమున వేశ్యయగును, నీ బిడ్డలు పోరున చత్తురు. అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మటుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇజ్రాయేలీలను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవే. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనసుకు వివేచనమును వసగును. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభువు చట్టములు అన్నీ సత్యమైనవే, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవే. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము నిల్చును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవే. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. తేనె పట్టు నుండి చిప్పులు తేనె కంటే తీయనైనది. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభువు చట్టములు సత్యమైనవే, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవే. అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. అందరూ ప్రభువు చట్టములు సత్యమైనవి, ప్రభువు చట్టములు సత్యమైనవే, అవి అన్నియు ధర్మమైనవే. అవి అన్నియు ధర్మమైనవే.
పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నవే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అంతటా యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమగు కపర్నాముకు చేరెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకరిని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురాభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా, లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండిటిలో ఏది సులభతరము? ఈ లోకములో మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే నిరూపింతును అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమునిచ్చిన దేవుణ్ణి స్తుతించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు దేవుని యొక్క తోడ్పాటు తనను నమ్మినటువంటి వారికి, విశ్వసించినటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, ఆమోసు ప్రవక్త దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎదురైంది వ్యతిరేకత, తిరస్కరణ, తృణీకరణ. అయినా కానీ ఆయన భయపడకుండా అందరి ఎదుట ధైర్యముగా నిలబడగలిగాడు. నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికే వచ్చాను కానీ నా కడుపును, నా పొట్టను నింపుకోవడానికి మాత్రము కాదు అని చెప్పి ఆమోసు ప్రవక్త దేవుడు దయచేసినటువంటి శక్తితో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష గ్రంథ పట్టణంలో ప్రియ సహోదరి సహోదరులారా, పక్షవాత రోగికి జరిగినటువంటి ఈ స్వస్థతలో ఆ యొక్క పక్షవాత రోగి యొక్క విశ్వాసము, అదేవిధంగా తనను తీసుకొని మోసుకొని వచ్చినటువంటి ఆ ప్రజల యొక్క బంధువులే కావచ్చు, ఆప్తమిత్రులే కావచ్చు, వారి యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము.
పక్షవాత రోగి పాపము చేత బలహీనుడైపోయినట్లు, కుంటిపడిపోయినట్లుగా పాపము నిన్ను నన్ను మనందరినీ కూడా బలహీనపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ దేవునితో బంధాన్ని మనం కోల్పోతూ ఉంటాం, అశాంతికి గురవుతూ ఉంటాం, ప్రార్థన జీవితానికి దేవాలయానికి దూరం అయిపోతూ ఉంటాం, ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మనము అనుభవించేటువంటి పక్షవాతమునకు, కుంటిపడిపోవడానికి గుర్తుగా ఉన్నావనేటువంటి విషయాన్ని ఈ రోజున ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా అక్కడ యెషయా ప్రవక్త ద్వారా తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఏమని? నీకు నాకు మధ్య పాపం అనేటువంటి అడ్డుగోడ ఉంది, దాని ద్వారా నేను విశ్వాసిగా దేవుని యొక్క కృపను పొందలేకపోతూ ఉన్నాననేటువంటి విశ్వాస సత్యాన్ని అక్కడ వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పక్షవాత రోగి పరిస్థితిని మనం అర్థం చేసుకునడానికి ప్రయత్నం చేస్తే ఎదుటివారు మాట్లాడింది వినవచ్చేమో కానీ నోటిలో నుండి మాట రావటం కానీ, తన భావోద్వేగాలను వెల్లివేయటం కానీ, లేకపోతే తెలియపరచడం కానీ, మాట్లాడి తన యొక్క మాటలను వ్యక్తపరచడం కానీ తన యొక్క జీవితంలో ఇటువంటివేవి కూడా ఉండకపోవచ్చు. కానీ క్రీస్తు ప్రభువుని కలుసుకోవాలన్నటువంటి కోరిక, ఆయన దగ్గరకు రావాలన్నటువంటి బలమైనటువంటి వాంఛ, ఇదిగో ఈ రోజున ఆ యొక్క పక్షవాత రోగి అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని వద్దకు రావడానికి తన యొక్క విశ్వాసము ఇదిగో తనను బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ప్రభుని దగ్గరకు రావడానికి తన యొక్క విశ్వాసము ఒక పెద్ద బాధ్యతనే పోషించింది అని మనం చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, విశ్వసించిన వానికి సమస్తము కూడా సాధ్యమే, విశ్వసించినటువంటి వానికి సమస్తము కూడా సాధ్యమే అన్నటువంటి ప్రభుని యొక్క మాటలు ఇక్కడ ఈ యొక్క పక్షవాతి రోగి జీవితంలో నెరవేరుతున్నాయి. తను విశ్వసించాడు, నమ్మాడు, యేసు ప్రభు వద్ద తన యొక్క జీవితము మారుతుంది అని, తన యొక్క జీవితాన్ని ఆయన మార్చగలడనేటువంటి బలమైనటువంటి నమ్మకాన్ని, కోరికను వెలిబుచ్చి ఉండొచ్చు తన యొక్క బంధుమిత్రుల దగ్గర. తన యొక్క సహకారం లేకపోతే వాళ్ళు ఆయనను తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు కాదేమో. కాబట్టి ప్రభువు చేయగలడు అనేటువంటి విశ్వాసము తనలో ఉంది కాబట్టే తన యొక్క బంధువులందరూ కలిసి ప్రభువు దగ్గరకు ఆ యొక్క పక్షవాత రోగిని తీసుకుని వచ్చినటువంటి ఉదంతాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తను విశ్వసించాడు, ఇది సాధ్యపడింది. ఇక రెండవదిగా మనము పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, పూర్వ నిబంధన అదేవిధంగా నూతన నిబంధనలో కూడా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రభువు శారీరకపరమైనటువంటి స్వస్థతలను దయచేసేటువంటి వాడు మాత్రమే కాదు, కానీ ఆయన మన యొక్క ఆత్మలకు కూడా అధిపతి అన్నటువంటి విషయము ఈ రోజున మనం విన్నటువంటి సుశేషం ద్వారా మనకు చాలా స్పష్టమవుతూ ఉంది. కీర్తన గ్రంథము 103వ కీర్తనలో 3వ వచనము ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఏమని? అతడు నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును. దేవుడు ప్రభువు నీ పాపములనెల్లా మన్నిస్తాడు. ప్రభువు చెప్పారు, నీ పాపములు క్షమింపబడినాయి, నువ్వు ధైర్యం వహింపు అని చెప్పి ప్రభువు తర్వాత ఈ శారీరకమైనటువంటి స్వస్థతకు గుర్తుగా తనకు చెప్పినటువంటి మాటలు ఈ యొక్క నీ పడకను తీసుకొని నువ్వు వెళ్ళు అని. ఈ విధంగా ప్రభువు శరీరము మీదనే మాత్రమే కాకుండా ఆత్మ మీద కూడా అధిపతి కలిగినటువంటి వానిగా, దైవ కుమారునిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభువు ఆ పక్షవాత రోగిని స్వస్థపరచి దైవానుగ్రహాన్ని, దేవుని యొక్క కృపను వెల్లడి చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుని చెంతకు నువ్వు వస్తే, ప్రభుని ఆశ్రయిస్తే నీ జీవితంలో జరగనటువంటిది ఏది కూడా లేదు.
దేవునికి సమస్తము సాధ్యమే. నీ జీవితాన్ని సమూలంగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన కృపలో, ఆయన యొక్క సాన్నిధ్యములో, ఆయన యొక్క సేవలో మనందరం కూడా తరించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఇక మూడవదిగా ప్రియ సహోదరులారా, ప్రభువు దగ్గరకు ఆ యొక్క పక్షవాత రోగిని తీసుకుని వచ్చినటువంటి విశ్వాసుల ప్రజల యొక్క పద్ధతి ఇదే. స్వస్థతను మనము మార్కు సువార్తలో కూడా చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఇదే అద్భుతాన్ని మనము ఇంకొక విధంగా కూడా ఒక మెట్టు పైకెక్కి మనం వింటూ ఉంటాం. తీసుకుని వచ్చినటువంటి ఈ పక్షవాత రోగిని తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు చుట్టూ అనేక మంది గుమిగూడి ఉన్నారంట. ప్రభు దగ్గరకు చేరడానికి ఆస్కారం లేనటువంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు, సరే ఇప్పుడు కుదరదులే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదంట. ఎలాగైనా ప్రభు చెంతకు ఈ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి, తన జీవితం మారాలి, తన రోగము కుదర్చగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే తన యొక్క జీవితాన్ని మార్చగలడని వీరు కూడా నమ్మారు. కాబట్టి అవకాశం లేకపోయినా, ఆస్కారం లేకపోయినా కానీ ఏం చేశారు, రిస్క్ తీసుకున్నారు. ఇంటి పైకెక్కి పైకప్పును తీసి ప్రభు ముందు ఈ యొక్క పక్షవాత రోగిని దించటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రియ సహోదరులారా, ఆ పక్షవాత రోగి యొక్క అదేవిధంగా తీసుకుని వచ్చినటువంటి ఆ బంధువుల యొక్క విశ్వాసాన్ని గమనించినటువంటి యేసు ప్రభువు మనం అక్కడ వాక్యములో మనం వింటూ ఉన్నాము. వారి యొక్క విశ్వాసమును గ్రహించినటువంటి యేసు అతనికి స్వస్థతను అనుగ్రహించాడు, అతని యొక్క జీవితాన్ని మార్చాడు. విశ్వసించినటువంటి వానికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యము చేయగలిగినటువంటి, సమస్తాన్ని సాధ్యము చేయగలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో ఎటువంటి కష్టమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి ఇబ్బంది అయినా అన్నిటికీ పరిష్కారం ఒక్కడే, నీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క పరిరక్షణలో నువ్వు ఉంటే, నువ్వు దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే, నీ యొక్క భారాన్నంతటిని కూడా ఆ ప్రభువు మీద మోయగలిగితే ఆయన నీ యొక్క రోగములను కుదర్చడమే కాదు, నీ యొక్క పాపములను కూడా మన్నించి నిన్ను తన యొక్క బిడ్డగా చేసుకుంటారు అన్నటువంటి విషయాన్ని, విశ్వాస సత్యాన్ని ప్రియ సహోదరులారా ఈరోజు మనకు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో మనము అనేకమైనటువంటి విధాలుగా అర్హత లేమిని మూటగట్టుకుంటూ ఉంటాం. మన యొక్క క్రియల ద్వారా కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన యొక్క జీవిత విధానం ద్వారా కావచ్చు, మనల్ని మనము ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా చేసుకుంటూ ఉన్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు ప్రభు మనందరి ముందు ఒక చక్కనైనటువంటి విశ్వాస సత్యాన్ని ఉంచుతున్నారు. ఏంటి అంటే, ప్రభువు నీ యొక్క శారీరకమైనటువంటి రోగములను కుదిర్చేవాడు మాత్రమే కాదు, కానీ నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కూడా శుద్ధి చేయగలిగినటువంటి దేవుడు. నీకు శాంతిని, సంతోషాన్ని, అనారోగ్యాన్ని, సమాధానాన్ని వసకగలిగినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, మీ యొక్క పాపములను ప్రభు ముందు ఒప్పుకొనుడు, ఆయన మీకు స్వస్థతను చేకూర్చును అని. కాబట్టి ప్రభు చెంతకు తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాం. మనకు అధిపతి, సర్వాధికారి మన ప్రభువే. ఆయన తోడుండగా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా క్రీస్తు యొక్క బిడ్డలుగా అవసరములలో ఉన్నటువంటి వారిని ప్రభు చెంతకు నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన యొక్క జీవితాలు, మన యొక్క జీవిత విధానాన్ని మార్చగలిగి మనలను దేవుని యొక్క కృపలో బలపరచగలిగినటువంటి వారు ప్రభువు మాత్రమే. ఆయన మాత్రమే మనల్ని దీవిస్తారు, ఆశీర్వదించగలుగుతారు. ఆయన ద్వారా మాత్రమే మన యొక్క జీవితాలు ముక్తిని పొందగలుగుతాయి. కాబట్టి ప్రార్థన చేసుకుని ప్రభు చెంతకు తిరిగి రావడానికి, విశ్వాసంతో రావడానికి కావలసినటువంటి కృపను, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా దయచేయమని విశ్వాసంతో దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం, పాల్గొందాం.
ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో, స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా, జీవితాన నీవే నాకు నిత్య జీవము దైవమా. స్వీకరించుము దైవమా నా హృదయ కానుక ప్రేమతో. సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని
మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారకు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మందరిని దీవించి నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయండి. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లి యొక్క మరియమాతతో, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరం ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను, మనందరి పాపములను పరిహరించి మనకు స్వస్థతను జీవమును ప్రసాదించే జీవము కలిగిన దేవుడు. ప్రభుని యొక్క విందుకు పిలబడిన మనందరము ధన్యులము. ప్రభువా నీవు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. చిరుగాలికి సైతం మోగిసలాడే అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. చిరుగాలికి సైతం మోగిసలాడే అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. చిరుగాలికి సైతం ఊగిసలాడే అప్పములో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. పునీత ఇనేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం, జపమాలే మా రక్షణ ద్వారం, జపమాలే మా ధన్యత జీవం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం, జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం.